హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సమ్మర్ కదండి, చాలా వేడి చేసిందని, హెడేక్ వచ్చిందని, ఏం తినబుద్ధి కావట్లేదని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. అయితే ఈరోజు మీకోసం ఒక మంచి ఐటమ్స్ తయారు చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రండి చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందాం. పెట్టేసుకుందామండి. వేడిగా ఎండకి వెళ్ళొచ్చేసి కూల్గా కడుపులో చల్లగా ఉండటానికి ఒక మంచి ఐటమ్స్ అండి. ఇది చాలామంది ఇష్టంగా తింటారు. ఈ స్పూన్తో మనము ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసేసాను. వేసేసానండి. ఆయిల్ వేడెక్కేస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత వంట చేయటం చాలా సులువు. ఆయిల్ వేడెక్కింది, పోపు గింజలు వేసేసాను. మంట తగ్గించి పెట్టుకోండి. పోపు గింజలు వేసిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అండి. ఇది కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత కొంచెం పుదీనాకు, దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేగుతూ ఉండగానే మనము జీలకర్ర కొంచెం వేసుకుందాం టేస్టీ కోసము. నేను పోపు గింజల్లో జీలకర్ర ఎందుకు వేయలేదంటే మాడిపోతాయి కాబట్టి నేను ముందే వేయలేదు. జీలకర్ర తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర మాడిపోకుండా ఉంటుందండి. ఇది ఆనియన్స్ వేస్తున్నాను నేను ఇప్పుడు. ఆనియన్స్ వేసేసానండి. ఎక్కువగా ఇవి బాగా మగ్గన అవసరం లేదు. నేను చల్లగా కూల్గా తినటానికి ప్రిపేర్ చేస్తున్న ఐటమ్స్ ఇది. తర్వాత క్యారెట్ వేసేస్తున్నాను. క్యారెట్ వేసానండి. కలర్ఫుల్గా బాగుంది కదా, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనం కూల్గా కడుపు నిండా తినాలి అనుకుంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కువ టైం తీసుకోవద్దు. రైసు మనము వండి పెట్టుకున్న రైసు ఒక కప్పు నేను తీసుకుంటున్నాను. ఈ కప్పు రైసు ఇందులో వేసేస్తున్నాను. కప్పు రైస్ అందులో వేసేసాను. ఏంటి ఇది పులిహోర అనుకుంటున్నారా? కాదండి, పులిహోర కాదు. చూడండి, చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది కదా. ఒక్క నిమిషం మనము ఇది అలా మూత పెట్టేసుకుందాము. ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని ఒక్క నిమిషంలో ఈ రైస్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. మూత తీసేసి రైస్ చూసుకుందామండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. కలర్ఫుల్గా బాగుంది. ఈ రైస్ని ఇప్పుడు మనము ఒక కప్పు పెరుగు మనం తీసుకుందాం. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక కప్పు పెరుగు నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు
టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. కొంచెము ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అలా వేసుకుంటారు కాబట్టి నేను కొంచెం వేసాను. ఉప్పు ఎక్కువైతే బాగుండదు. ఎండాకాలం ఉప్పు చాలా తక్కువ తినాలి. ఎందుకంటే కొంతమంది బీపీ ఉంటుంది, కొంతమందికి లో బీపీ ఉంటుంది. ఎవరికి సరిపడట్లు వాళ్ళు వేసుకొని తింటే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు నేను ఈ యొక్క ఐటమ్స్ని నేను చక్కని మట్టి పాత్ర తీసుకొచ్చాను. ఈ వెనకట మన నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఇట్లాంటి మట్టి కుండలో వంటలు ప్రిపేర్ చేసుకొని ఈ మట్టి పాత్రలోనే వాళ్ళు చక్కగా వంటలు ప్రిపేర్ చేసుకొని వండుకొని జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. చేపల కూర ఇప్పుడు కూడా మట్టి పాత్రలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను మీకోసం ఈరోజు నేను చూపిస్తున్నాను. ఈ రైస్ని ఇప్పుడు మనము ఈ మట్టి పాత్రలోకి తీసుకుందాము. మట్టి పాత్రలోకి తీసేసుకుందాము. ఉదయమే వండేసుకొని మనము ఉదయము లెగుంటుంటే రైస్ నానబెట్టేసుకొని చక్కగా వండుకొని మనం ఇలా అన్నీ వేసుకొని తాలింపు వేసేసుకొని పోపు వేసేసుకొని మనం ఇట్లా మట్టి పాత్రలో పెట్టేసుకుందాము. ఈ బౌల్ పక్కన పెట్టేసుకుందామండి. చక్కని ఈ రైసు ఒకవేళ మీరు జాబ్కి వెళ్ళి వచ్చినట్లయితే మధ్యాహ్నంటప్పుడు చక్కగా దీన్ని తింటే చాలా 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 బాగుంటుందండి. వేడి చేసింది, కొబ్బరి బోండం నీళ్ళు తాగాలి, ఏదన్నా జ్యూస్ తాగాలి, ఏదన్నా మనం తినాలి అని అనిపిస్తుంది. కానీ ఈ మట్టి పాత్రలో మనము పెట్టేసుకొని చక్కగా ఇలా పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకుందాం. మనము మూత పెట్టేసుకొని ఒక 2 గంటల సేపు ఎందుకంటే ఉదయమే వండేసుకుంటాం కదా, వండేసుకొని పక్కన పెట్టేసుకోండి. మధ్యాహ్నం లంచ్ చేసే టైంలో మీరు చక్కగా ఈ రైసు మీరు తినండి. ఎంతోమంది ఇష్టంగా తింటారు కదా. కుండలో పోపేసిన రైస్, ఈ మట్టి పాత్రలో పోపేసిన రైస్ తినటము ఆరోగ్యానికి చాలా 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 మంచిదండి. ఎంత మంచిదంటే చాలామంది రైస్ కుక్కర్లో వేస్తున్నారు, ఎలక్ట్రానిక్ కుక్కర్లో. వీటికంటే ఇది బెస్ట్ అండి, చాలా చాలా బెస్ట్. ఈ మట్టి పాత్రలో వండుకోవచ్చు, లేదా ఇలా పోపు చేసుకొని రైస్ ఇందులో పెట్టుకొని మనము చక్కగా మూత పెట్టేసుకొని మనం తింటే వేడి చేయదండి మనకి. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి మీరు కూడా ట్రై చేయండి. నేను దీన్ని లేట్ చేయకుండా తినడానికి ఇష్టపడుతున్నాను. మధ్యాహ్నం లంచ్ టైంలో తినండి, నైట్ కూడా తినవచ్చు మీరు తినాలి అనుకుంటే. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ వంటగదిలో మీ చేతులతో మీ ఫ్యామిలీ కలిసి తినండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.